మైనింగ్ ఆదాయం పెంచుకోవడం పైన రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెంచింది. ముఖ్యంగా ఇసుక, చిన్న తరహా ఖనిజాల మైనింగ్ పైన దృష్టి పెట్టింది. ఇసుక అక్రమ రవాణా, ఓవర్లోడ్, దళారుల దోపిడీకి చెక్ పెట్టడంతో పాటు వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడానికి చర్యలు తీసుకుంటోంది. బీఆర్ఎస్ హయాంలో తగ్గిన ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నిస్తోంది. మైనింగ్ ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా ఇసుక, చిన్న తరహా ఖనిజాల మైనింగ్పై దృష్టి పెట్టింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొని నేరుగా వినియోగదారులకే అందించడానికి ఇప్పుడున్న పాలసీలో కొన్ని మార్పులు చేయాలని భావిస్తోంది. అన్ని ఇసుక రీచ్లు, యార్డ్ల దగ్గర సీసీ కెమెరాలు, లారీలకు జీపీఎస్, వే బ్రిడ్జిలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించనుంది. విజిలెన్స్ దాడులు నిర్వహించి ఓవర్లోడ్, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. సాధారణంగా ఇసుక టన్నుకు 405 రూపాయలుంటుంది. అయితే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కలిపితే టన్నుకు 1600 లోపు వినియోగదారుడికి అందాలి. కానీ కొందరు అక్రమార్కులు టన్ను ఇసుక 2000 ఆ పైన వసూలు చేస్తున్నారు. దీంతో దళారులపై ఆధారపడకుండా నేరుగా వినియోగదారులే ఇసుక బుక్ చేసుకునేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక యాప్ తీసుకురావాలని భావిస్తున్నారు. ఓఆర్ఆర్, జీహెచ్ఎంసీ చుట్టుపక్కల ఇసుక యార్డులు ఏర్పాటు చేసి అక్కడి నుంచి టీఎస్ఎండీసీ ద్వారా కస్టమర్లకు ఇసుకను అందించనున్నారు. దీంతో మధ్యవర్తులు, దళారుల ప్రమేయం తగ్గి ఇసుక తక్కువ ధరకే లభ్యమవుతుందనే ఆలోచనలో అధికారులున్నారు. ప్రతి లారీకి జియో ట్యాగింగ్ ఏర్పాటు చేసి ఇసుక లోడింగ్ నుంచి అప్లోడింగ్ వరకు ఆ లారీ ఏ ఏ ప్రాంతాల్లో ప్రయాణించిందో ట్రాక్ చేయనున్నారు. ఇందుకోసం ఇసుక రీచ్లు, టోల్ గేట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని హైదరాబాద్లోని పోలీస్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 7 లక్షల క్యూబిక్ మీటర్ల పైన ఇసుక అందుబాటులో ఉందని, ఎవరు అధిక ధరలు చెల్లించవద్దని అధికారులు సూచిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇసుకపై దాదాపు 1400 కోట్ల ఆదాయం వచ్చింది. నిజానికి 2018-19 నుంచి ఇసుక ఆదాయం క్రమంగా తగ్గుతుంది. దోపిడీ పెరగడంతో ప్రభుత్వ ఆదాయం తగ్గి అక్రమార్కులు దండుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. గతంలో 900 కోట్లున్న ఆదాయం 2021 నాటికి 800 కోట్లకు, 2022లో 750 కోట్లు, 2023 నాటికి 670 కోట్లకు తగ్గింది. అయితే ఏటా 10% వృద్ధి రేటుతో రాబడి 1200 కోట్లకు పెరగాల్సి ఉండగా పడిపోయింది. దీంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి ఆదాయం పెంచుకునేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వం చిన్న తరహా ఖనిజ బ్లాకుల వేలం చేపట్టింది. మొదటి దశలో 19 బ్లాకులను వేలం వేయగా 56.74 కోట్ల ఆదాయం వచ్చింది. ఇకపై ప్రతి నెల విడతల వారీగా ఖనిజ బ్లాకుల వేలం నిర్వహించాలని గనుల శాఖ ఆలోచిస్తోంది. దీంతో ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు ప్రభుత్వానికి అదనపు ఆదాయం లభిస్తుందని భావిస్తోంది. మైన్స్ అండ్ జియాలజీ శాఖ 2025-26లో 6500 కోట్లు ఆదాయం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2026-27లో 7500 కోట్లు, 2027-28లో 9000 కోట్ల ఆదాయం రాబట్టుకోవాలని టార్గెట్గా పెట్టుకున్నారు అధికారులు.